ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు శ్రీకృష్ణుల వారు మనకి అందించిన భగవద్గీత సారం అంటే ఎసెన్స్ గురించి తెలుసుకుంటాం. ఇది మనకి పత్రిజీ గారు సులభంగా 800 చిల్లర శ్లోకాల నుంచి మనకు దగ్గర 110, 112 శ్లోకాలకు కుదించి బ్రీఫ్గా ఈజీగా అర్థం చేసుకునేట్లుగా ఇచ్చారు. వాటిలో నుంచి మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఈ శరీరం గురించి, మనం ఈ ఆత్మధర్మం గురించి, ఈ రెండిటికున్న వ్యత్యాసాల గురించి ఫస్ట్ తెలుసుకుంటాం. అలాగే వేదవ్యాసులు మనకి పంచమ వేదంగా భారతాన్ని ఇచ్చి భగవద్గీత మూలంగా జ్ఞానాన్ని మొత్తం, మన గురించిన జ్ఞానాన్ని మొత్తం మనకు అందించారు. అలాగే అసలు భగవద్గీత అంటే ఒక ముక్క ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది ఒక్కసారి తెలుసుకుందాం మనం. భగవద్గీత అంటే భగవంతుడు ఒక గీత గీశాడు. ఆ గీత దాటకుండా జీవించండి. గీత దాటి జీవిస్తే కర్మల్లో పడిపోతారు. దాటకుండా జీవిస్తే ఆల్వేస్ ముక్తి స్థితిలో జీవితం గడిపి మన పని మనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళి మన ట్రావెలింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేస్తాం సేఫ్టీగా. అలాగే ఈ భూమి అనే ప్రాంతానికి మనం ట్రావెలింగ్కి వచ్చాం, మరి సేఫ్టీగా వెళ్ళిపోవాలి కదా, ముగించుకొని ఇక్కడే ఇరుక్కుపోకూడదు కదా కర్మలు అనే వాటిలో. కనుక ఆ మార్గాన్ని చూపించారు. లక్ష్మణుడు ఒక గీత గీశాడు. గీత దాటి సీతాదేవి కష్టాలు కొని తెచ్చుకుంది. అదే గీత దాటిపోతే రావణుడు తీసుకెళ్ళలేడు. అంటే గీతకి అంత ముఖ్యముంది. మనం కూడా భగవంతుడు గీసిన గీత దాటకుండా ఎలా జీవించాలి అని చెప్పేదే భగవద్గీత. దీంట్లో మన గురించి మనము ఎంత తెలుసుకుంటామో, మన శరీరం గురించి, ఆత్మ గురించి, కర్మల గురించి, జ్ఞానం గురించి, గురువు గురించి ఎన్నో విషయాలు మనకు షేర్ చేస్తారు. ఒక్కొక్కటిగా ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి. అంటే ఏ విధంగా అయితే శరీరానికి మనకు తెలుసు బాల్యం, యవనం, అలాగే ప్రౌఢ, ముసలితనం, ఈ శరీరానికి ఈ స్థితులు మొత్తం ఉంటాయని మనకి తెలుసు. కానీ ఆత్మధర్మం ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ఆత్మకు ఒక ధర్మం ఉంది. ఏంటి అంటే పాతదైపోయిన శరీరం వదిలేసి కొత్తదైన తేజోవంతమైన శరీరాన్ని తీసుకోవడమే ఆత్మధర్మం. కనుక శరీర ధర్మం తెలుసు. చిన్న వయసులో మనం ఇంతే ఉంటాం, ఆ తర్వాత పెరుగుతాం, ఆ తర్వాత ముసలితనం వస్తుంది. కనుక దేనికి కూడా ఏ రూపానికి కానీ, ఏ వయసుకి కానీ, ఏ స్థితికి కానీ మనం కష్టపడము. ఏంది, నా శరీరం మారిపోతుందే, నేను మారిపోతున్నానే అని బాధపడం. వయసుకు తగ్గట్టుగా మారుతుంది అనే జ్ఞానం ఉంది మనకి, కనుక బాధపడము. అదే చావొస్తే మటుకు బాధపడుతున్నాం.
అంటే ఏంటి? ఆత్మధర్మం తెలియదు గనుక. ఎప్పుడైతే ఆత్మధర్మం తెలుసుకుంటామో ఈ శరీరం వదిలేసి కొత్త శరీరం తీసుకుంటది ఆత్మ. ఆ ఒక్క ధర్మం తెలిస్తే మనం దుఃఖంలోంచి భయంలోంచి బయటకు వచ్చేస్తాం. కనుక అప్పుడు రోగానికి గాని చావుకి గాని మనం భయపడము. ఈ ఒక్క శ్లోకంతో మనకి ఆత్మధర్మాన్ని కృష్ణుడు వివరిస్తున్నాడు. కనుక దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. ధీరుడు ఈ శరీరం వదలడం అనే దాని గురించి బాధపడడు, భయపడడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పత్రిజీకి చాలా ఇష్టమైన శ్లోకం ఇది. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఈ రాజులందరూ కూడా ముందు కాలంలో ఉన్నారు. భూత భవిత వానభూయః అంటే అయిపోయిన కాలంలో ఈ రాజులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు. అంటే ఏదో నువ్వు చంపేస్తే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కాదు. నువ్వు చంపినా చంపకపోయినా ఇప్పుడు ఉంటారు, ముందు కాలంలో ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు. కనుక ఈ విషయం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తాడు కృష్ణుడు? నేను యుద్ధం చెయ్యను, వీళ్ళందరినీ చంపి ఆ రక్తపు కూడు నాకు అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదని చెప్తాడు. అంటే అర్జునుడు భౌతికంగా చూస్తున్నాడు, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? రాజ్యం కోసం కాదు, ధర్మం కోసం యుద్ధం చెయ్యి. వీళ్ళంతా చచ్చిపోయే వాళ్లే, కానీ నువ్వు ధర్మాన్ని నిలబెట్టినోడు అవుతావు కనుక యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తాడు? హతోవా ప్రాపేసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. హతోవా ప్రాపేసి స్వర్గం అంటే నువ్వు చనిపోతే నీకు స్వర్గప్రాప్తి. అదే గనక నువ్వు బతికావు, జయించావు, రాజ్యాన్ని ఏలుకో. జిత్వా వా భోక్షసే మహిం అనుభవించు రాజ్యాన్ని. చనిపోతే స్వర్గప్రాప్తి. కనుక ఇక్కడున్నా నీకు పోయేదేమి లేదు, పైకి పోయినా నీకు పోయేదేమి లేదు. నువ్వు ఎక్కడున్నా బాగుంటావు, నువ్వు ఉంటావు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. కనుక ఎవరైనా ఇక్కడ ఉంటే ఈ జీవితం అనుభవిస్తాం, పైకి వెళ్తే స్వర్గప్రాప్తి. ఇంకా కూడా ఏం చెప్తున్నాడు ఇంకొక శ్లోకంలో? ఈ రిలేటెడ్గా ఉండేది చూస్తూ పోతాము. తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ లభంతే అని చెప్తున్నాడు. తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం అంటే ఈ శరీరాన్ని వదిలి మనం స్వర్గలోకంకి వెళ్తామని ఈ ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాం. క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. మర్తలోకం అంటే భూలోకం. క్షీణే పుణ్యే మన పుణ్యం క్షీణించేదాకా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ పోను అంటే కుదరదు, ఇంకా పెండింగ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. కనుక పుణ్యం క్షీణిస్తూనే మర్తలోకానికి పంపించేస్తారు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న ఎప్పటి వరకు మనం భూమికి రావాలి? త్రయీ ధర్మ 3 ధర్మాలు ఫినిష్ చేసే వరకు, ముగిచ్చే వరకు ఈ భూమికి రావాల్సి ఉంటుంది.
ఏ ధర్మాలు? ఒకటి శరీర ధర్మం, రెండవది కుటుంబ సమాజ ధర్మం, మూడవది ఆత్మధర్మం. మరి ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రకృతి మనకి శరీరం ఇచ్చింది, మనకి ఇవ్వబడింది. శరీరం మనది కాదు. ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చక్కగా స్నానం చేయాలి, పోషించాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి. ఎందుకోసం చూసుకోవాలి? మన ఎదుగుదలకి. ఈ శరీరమే బేసిక్ కాబట్టి దీన్ని చక్కగా చూసుకోవాలి. ఇది శరీర ధర్మము. రెండోది వచ్చేటప్పటికి కుటుంబ సమాజ ధర్మము. మరి ఇదొక్కటేనా? శరీరం చూసుకోవడం ఒక్కటేనా మన పని, ఇంకేం లేదా అంటే కుటుంబాన్ని చూసుకోవాలి కదా. ఆ ధర్మం మనకు ఉంది కదా. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, కుటుంబం, వృత్తులు, వ్యాపారాలు, మన ధర్మాలు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమాజ ధర్మం ఉంది మనకి. అంటే ఈ సమాజం నుంచి మొత్తం తీసుకుంటున్నాం. పొద్దున్న నిద్ర లేస్తే న్యూస్ పేపర్, పాలు, చదువు, మెడిసిన్, ప్రొవిజన్స్, ఉద్యోగ వ్యాపారాలు, అంతా ఎంటర్టైన్మెంట్, మూవీస్, హోటల్స్, మొత్తము సమాజం నుంచి తీసుకుంటున్నాం. అడవికి పోతే ఇవేమన్నా ఉంటున్నాయా మనకి? హిమాలయాస్కి పోతే ఇవేమన్నా ఉంటున్నాయా మనకి? అంటే సమాజం మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. అప్పుడు అటువంటి సమాజానికి తిరిగి మనం ఏం చేస్తున్నాం? ఆ యూనివర్స్కి మనం ఏం చేస్తున్నాం? ఆ ధర్మం ఒకటి ఉంది, కుటుంబ సమాజ ధర్మం. ఇది సెకండ్ది. మూడోది ఆత్మధర్మం. అంటే భూమి మీదకి వచ్చాక మర్చిపోతాం గనక, నేనెవరు అనేది మర్చిపోతాం కనుక, నేను ఆత్మని అనే ఎరుకతో ఉండాలి. అది తెలుసుకోవడం కోసం ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇది మనకి భూమి మీద ఛాన్స్ అన్నమాట. పైకి పోతే ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. ఇక్కడే అన్నీ చెయ్యాలి కనుక ఈ మూడు చెయ్యాలి. ప్రపంచానికి ఏం చెయ్యాలి? మన ఆత్మకి ఈ మూడు, మరి ప్రపంచానికి ఒక మూడు ఉన్నాయి. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అంటే అహింసా జగత్. ఇవి ప్రపంచానికి తెలియజెప్పే బాధ్యత మనదే. జ్ఞానం తెలిసినోడే చెప్పగలడు, జ్ఞానం తెలియనోడు ఏమీ చెయ్యలేడు, చెప్పలేడు. కనుక ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న, ఈ మూడు ధర్మాలు ఫినిష్ చేసే వరకు గతాగతం కామాలవంతే. గత అంటే పైనుండి కిందకి రావడం, అగత అంటే మళ్ళీ వెళ్ళడం, పోవడం రావడం, రావడం పోవడం. ఎప్పటి వరకు? కామాలవంతే, కామం అకామం అయ్యే వరకు. అంటే మన కోరికలు కోరిక రహిత స్థితికి వచ్చే వరకు. అంటే ఈ భూమి మీదకి వస్తాం రకరకాల కోరికలతో, రకరకాలుగా అన్ని నెరవేర్చుకొని, ఇంకా నాకేం అక్కర్లేదు, నేనంతా అనుభవించాను కనుక ఏమైపోతాం? కోరిక రహితంగా తయారైపోతాం. ఏం అక్కర్లేదు లేబ్బా, నేను అన్ని అనుభవించాను, ఇంకేం వల్లేదు అని ఎప్పుడైతే ఈ ధర్మాలు, కోరికలు మొత్తం ముగించుకుంటామో అప్పుడు ఇంకా తిరిగి రావక్కర్లేదు. అప్పటి వరకు తిరిగి వస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే చిన్న వయసులో చాక్లెట్లు తినుంటాం, బిస్కెట్లు తినుంటాం, మనకి నచ్చినవి అన్ని చిన్న వయసులో తినుంటాం. ఇప్పుడు మనకి చాక్లెట్లు తినాలి, బిస్కెట్లు తినాలి అనే వెర్రి కోరిక ఏముండదు. తిన్నాం కదా, తీరిపోయింది, దాని మీద క్రేజ్ ఉండదు. అలాగే ఈ ఆత్మ ఎన్నో జన్మల్లో అనుభవించేసినవి వాటి మీద
క్రేజ్ ఉండదు, తగ్గిపోద్ది. అలాగే ఆ తగ్గిపోయిన క్రేజ్ని జీరో చేసేసుకోవాలి. వాటి మీద ఉంటే తింటాం, లేకపోతే లేదు. అలాగా మనం ఆ కోరికల్ని జీరో చేసుకుంటూ ఉన్న దానిలో చక్కగా అనుభవిస్తూ హాయిగా హ్యాపీగా వెళ్ళిపోవడమే, లేనివి అడగకుండా. ఇది మనకి కృష్ణుల వారు క్లియర్గా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ మనమే ఎక్కడ స్టార్ట్ చేశాం, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత బానభూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శాశ్వతోయం, ఈ ఆత్మ శాశ్వతమైనది, ఇది చంపదు, చంపబడదు. కనుక దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుడు ప్రాక్టికల్గా ఇంకొక విషయం కూడా చెప్తాడు అన్నమాట. ఇక్కడ భీముడి కొడుకు ఘటోత్కచుడు కొడుకు బార్బరీకుడు ఉంటాడు. ఈ కథ కొంతమంది విని ఉండొచ్చు. ఇక్కడ ఈ కథ తెలుసుకుంటే మనం ఇంకా క్లియర్గా క్లారిటీగా పోవచ్చు యూనివర్స్ గురించి. ఎప్పుడైతే కురుక్షేత్ర మహాభారత యుద్ధం ఫిక్స్ అవుతుందో ఈ బార్బరీకుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. నేను పాండవుల తరఫున పోరాడతాను, పాండవుడిగా నా ధర్మం నేను ఫినిష్ చేస్తాను, నాకు కూడా ఏదన్నా రోల్ కావాలి అని వస్తాడు. వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చెప్తా అంటే, నువ్వంత వీరుడివా అని అడుగుతాడు. అప్పుడు అవును, నాకు 2 బాణాలు ఉంటాయి, ఒక బాణం వదిలితే నేను సెలెక్ట్ చేసిన దాన్ని, అనుకున్న దాన్ని అది సెలెక్ట్ చేసి వస్తుంది, రెండవ బాణం వాటిని కొట్టేసి వస్తుంది అని చెప్పి చెప్తాడు. చెప్తే సరే చూపించు అంటాడు. ఈయన ఫస్ట్ బాణం వదులుతాడు, ఆయన అనుకున్న వస్తువులు తాకేసి వస్తుంది, ఒక ఆకు, రాయి, కొమ్మ ఇట్లా తాకేసి వస్తుంది. రెండవది వదలబోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక ఆకు మీద కాలేస్తాడు, ఆ తాకిన ఆకు మీద. అప్పుడు బార్బరీకుడు చెప్తాడు, ఆకు మీద కాలుది కృష్ణ, లేకపోతే నీ కాలుని కూడా కొట్టేస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆయన కాలు తీస్తాడు. రెండవ బాణం వదిలితే ఆ బాణం సెలెక్ట్ చేసి మొత్తం కొట్టేస్తుంది. ఓకే, నువ్వు వీరుడివే, నేను ఒప్పుకుంటాను. మరి ఇక్కడ లెక్కలు చాలా ఉన్నాయి, ఎవరి చేతిలో ఎవరు చనిపోవాలి దానికో లెక్క ఉంది. ఎందుకంటే భీముడి చేతిలో కీచకుడు, బకాసురుడు, దుర్యోధనుడు, తర్వాత జరాసంధుడు వీళ్ళు చనిపోవాలి. అలాగే అర్జునుడి చేతిలో కర్ణుడు, కొంతమంది ఒక లెక్క ఉంది, ఇట్లా చనిపోయేది ఉంది, ఆ లెక్క ప్రకారం పోద్ది. ఇక్కడ నీకు రోల్ ఏం లేదు అని చెప్తాడు. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి నేను పాండవుడిగా పుట్టినందుకు అని అన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే నువ్వు నీ శరీరాన్ని బలివ్వు వాళ్ళు గెలవడానికి, అట్లా అన్నప్పుడు ఒప్పుకుంటాడు. అంతటి మహావీరుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక ఆయన తల తీయబోయేటప్పుడు చెప్తాడు, నాకు ఒక కండిషను, ఈ 18 రోజులు యుద్ధం నేను చూడాలి అని అంటే, సరే నీకు తల తీసేస్తాం, ఒక చిన్న గుట్ట పైన పెడతాం, నీకు చూసే శక్తిని ఇస్తాం అని చెప్పి కృష్ణుడు చూసే శక్తి ఇస్తాడు. ఆ 18 రోజులు యుద్ధం చూస్తాడు. లాస్ట్లో గెలిచాక కృష్ణుడు వస్తాడు. వచ్చి ఏం చూసావని అడుగుతాడు బార్బరీకుడిని. అప్పుడు బార్బరీకుడు ఏం చెప్తా అంటే, ఈ 18 రోజులు మొత్తం అందరినీ చంపింది నీ సుదర్శన చక్రమే అని చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ, యుద్ధం చేస్తుంది ఒక అర్జునుడే, ఒక ధర్మరాజే,
కానీ వాళ్ళు ఒక బాణం వదులుతున్నారు. వదిలేది బాణమే, కానీ పోయి చంపుతుంది సుదర్శన చక్రమే. అంటే మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ అంతా జరిపిస్తుంది ఆయనే. కనుక ఇక్కడ అర్జునుడు గాని, భీముడు గాని, ఇంకొకరు గాని ఏం చేస్తున్నారు? వాళ్ళ రోల్స్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషిస్తున్నారు. కనుక మనం కూడా మన పాత్రలు మనం పోషిస్తే జరుగుతుంటాయి. మునిగిపోకర్లేదు, అన్నిట్లో గీత దాటక్కర్లేదు, మునిగిపోయి గీత దాటక్కర్లేదు, గీత దాటి కర్మల్లో పడక్కర్లేదు. ఇదంతా భగవద్గీతలో మనకి కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇలా మనం పాటించగలుగుతామో ఈ ధర్మాలన్నీ, మనం తిరిగి రానవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైనం చిందంతి శస్త్రాన్ని, నైనం గహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచేతి మారుతః దహతి పావకః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అంటే, ఈ శరీరం ఏదైతే ఉందో అది పంచభూతాల ద్వారా నాశనం చేయబడుతుంది. ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దేహం, దేహి రెండు ఉన్నాయి. ఈ దేహం పంచభూతాలతో నాశనం చేయబడుతుంది. ఈ దేహి అంటే ఆత్మ ఈ పంచభూతాలతో నాశనం చేయబడదు అని చెప్పి నయనం చిందంతి శస్త్రాన్ని, అంటే బాణాలతో ఈ శరీరం ఛిద్రమైపోతుంది, గాలి ఎండబెడుతుంది, అట్లాగే ఈ మట్టిలో ఈ శరీరం కలిసిపోతుంది, అగ్నిలో కాలిపోబడుతుంది, పంచభూతాలతో ఈ శరీరం నాశనమైపోతుంది. కానీ ఆత్మ పంచభూతాలతో నాశనం చెయ్యబడదు. అంటే పంచభూతాలకు దాటి ఉన్నదే ఆత్మ. ఏం చేయలేవు ఆత్మనివి. కనుక నేను ఆధ్యాత్మికతలోకి వచ్చాక పంచభూత ధ్యానము అదంతా కూడా చెప్తా ఉంటారు. ఫైర్ మెడిటేషన్, వాటర్ మెడిటేషన్, అవి ఇవి అని చెప్తుంటారు. కానీ ఆత్మ అనేది పంచభూతాలు దాటుంటుంది. చక్కగా చెప్తాడు భగవద్గీతలో, 8 మాయలు ఉన్నాయి అని చెప్తాడు. వాటిలో పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 నా మాయా రూపాలు అని చెప్తాడు. కనుక ధ్యానం చేయండి, శ్వాస గమనించండి, తప్పితే ఇవేవి లేవు, ఇవేవి కావు, పంచభూత ధ్యానాలు లేవు. కనుక ఎప్పుడైతే ఈ శ్లోకం తెలుసుకుంటామో మనకి క్లారిటీ వస్తుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర, ఆ శరీర ధర్మాన్ని తెలుసుకోవాలి. నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచేతి మారుతః. అటువంటి ఆత్మతో ఉన్న మనము అది పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అనుకోవక్కర్లేదు. దానికోసం సోకింప అక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. ఏదన్నా ఎర్రర్ వస్తే నాకు సిస్టంలో 1 నిమిషం ఆగితే వచ్చేస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి పోతూ ఉంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఎస్ మ్యామ్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం కర్మలు ఎలా చేస్తాము, ఎలా చెయ్యాలి, ఇది తెలుసుకుంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. మనకి కర్మలు చెయ్యడానికి మాత్రమే
అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, దాని ఫలితం మీద అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు అంటే, మనం ఎన్నో జన్మల్లో రకరకాల పాప పుణ్య కర్మలు చేసుకుంటాం కనుక, ఒక పని చేస్తే దాని యొక్క ఫలితం ఇవ్వాలంటే యూనివర్సు మన పాప పుణ్యాల చిట్టా మొత్తం చూసి మనకి అర్హత ఉంటే మనం చేసిన కర్మ తాలూకు పనికి ఫలితాన్ని ఇవ్వాలా వద్దా, కొంత ఇవ్వాలా పూర్తిగా ఇవ్వాలా అని లెక్క వేసి మొత్తం ఇస్తుంది. మనకి ఎట్లయితే కంప్యూటర్లో అన్ని రికార్డు బయోడేటా అంతా రికార్డ్ అయి ఉంటుందో, అలాగే యూనివర్స్ అనే కంప్యూటర్లో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి. మనం ఎంతమందినో చూస్తుంటాం, నేనే చూస్తున్నా. ఒక ఇద్దరు కష్టపడితే ఒకరికి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఒకరికి వర్కౌట్ అవ్వదు. అలాగే ఎంతో తెలివి ఉంటుంది, ఎంతో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి రిజల్ట్ సరిగా ఉండదు, వాళ్ళకి సక్సెస్ కూడా రాదు. ఇవన్నీ ఎలా చూస్తుంటాం, అరే ఇంత తెలివిగల్లోడు ఏంది అని అంటా ఉంటాం. కానీ ఆ లెక్కంతా కూడా మన లెక్క కాదు, మనకి ఏ డేటా తెలీదు, మొత్తం లెక్క యూనివర్స్ లెక్క. ఆ ప్రకారం పోతూ ఉంటది కనుక కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేసే అధికారం ఉంది కానీ వాటి ఫలితం మీద అధికారం లేదు కనుక, ఆ ఫలితం మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, వాటి కోసం ఎదురు చూడకుండా మన కర్మల్ని అంటే మన పనులను చక్కగా మనసు పెట్టి చక్కగా ఎఫిషియెంట్గా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. ఎప్పుడైతే కర్మల యొక్క ఫలితాల మీద మనము దృష్టి పెడతామో ఆ కర్మ ఫలితంతో మనకి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ఈ ఆత్మ ఇక్కడ చిక్కుకుంటుంది. కనుక మనం చేశామా వెళ్ళామా, సపోజు రిజల్ట్ డబ్బు రూపంలో అవ్వచ్చు, పొగడ్తల రూపంలో మెచ్చుకోల రూపంలో అవ్వచ్చు, అధికారం రూపంలో అవ్వచ్చు, ఇంకొక రూపంలో కూడా అవ్వచ్చు. దేనికి కూడా అంటకుండా జీవించాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ స్థితిలో కర్మలు చెయ్యాలి అంటే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే యోగ స్థితిలో కర్మలు చెయ్యాలి. సంగం త్యక్త్వా ధనుంజయ అంటే ఆ కర్మతో గాని ఆ కర్మ ఫలితాలతో కానీ బంధం లేని స్థితిలో మనము కర్మలు చెయ్యాలి. ఎంత అద్భుతంగా చెప్తా అంటే కృష్ణుడు, మనం చేసే చిన్న చిన్న సూక్ష్మమైన మిస్టేక్స్కు కూడా ఏం చేయాలో కూడా చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా జ్ఞానము ధర్మము సూక్ష్మంగా ఉంటాయి. మనం అర్థమయ్యేవి చూస్తాము, కానీ అర్థం కాకుండా సూక్ష్మంగా ఉండే విషయాలలోనే మోక్షం ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం అని చెప్పాడు. ఆ ధర్మ సూక్ష్మాలు కూడా మనకి చక్కగా చెప్తారు ఇక్కడ. సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ, నీకు సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నువ్వు ఆ రిజల్ట్స్ని సమానంగా చూడు. ఏదొచ్చినా ఓకే అనుకునే స్టేజీలో నిన్ను నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకో. ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేదో మనల్ని మనము డిప్రెషన్ వస్తుంది, మనకి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అహంకారం వస్తుంది.
సక్సెస్ అయితే అహంకారం వస్తుంది, సక్సెస్ కాకపోతే ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయి, బంధం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఎంత బాగా క్లియర్గా చెప్పారో. సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే, ఏదొచ్చినా సమస్థితిలో స్వీకరించు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఎలా విషయాల్లో ఇరుక్కుంటున్నాం, ఎలాగా బంధం ఏర్పడుతుంది, ఇది కూడా చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2 శ్లోకాలు. అంటే ఇక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గొడవంతా, ఈ బంధమంతా, ఈ బుద్ధినాశనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ధ్యాయతో విషయాన్ పుంసః. ఏ అయితే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ దేని ద్వారా చూస్తాం, వింటాం. ఈ కళ్ళ ద్వారా చూస్తాం, ఈ చెవుల ద్వారా వింటాం. చూసిని విన్నయి సైలెంట్గా కూర్చుంటామా? కాదు. ఈ నోటి ద్వారా మాట్లాడతాం, ఎనలైజ్ చేస్తాం, అందరికీ పాస్ ఆన్ చేస్తాం. ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలతో విషయాలన్నీ తీసుకొని ఇన్పుట్స్ లోపలికి పంపిస్తాము, లోపల ఏముంది? మనస్సు ఉంది. అంటే దేనికి ఇస్తున్నాం? అన్ని మనసుకి ఇస్తున్నాం. అక్కడికి పోయినాయి గమ్మును కూర్చోవు కదా, మనసుకు అంటుకున్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, అక్కడికి వెళ్ళి అతుక్కుంటాయి. అతుక్కున్న వాటిలో నుంచి ఏమొస్తాయి? సంగ సంజాయతే కామః, అతుక్కున్న వాటి నుంచి కామం అంటే కోరికలు పుట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తాం. ఎవరో ఒక ఆడి కారు కొనుక్కున్నారు, మనకి హాయిగా మంచిగా ఒక కారు ఉంది, వసతి ఉంది. కానీ ఇది సరిపోదు. ఎందుకు సరిపోదు? ఈ కళ్ళు ఆ ఆడి కార్ని చూసాయి, అది బాగుంటది, గ్రేట్ అనే అందరూ అనుకోవడం విన్నాం. ఎప్పుడైతే చూసామో విన్నామో అది నాకు కావాలి, అది బాగుంటుందా, ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం. అది కొంటే గొప్పగా ఉంటుందా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఇది అంటుకుందో లోపలికి వెళ్ళి అక్కడే ఏం పుడుతుంది? నాకు ఆడి కారు కావాలి అని పుడుతుంది. అది నాకు భరించగలనా, అది ఐరావతమా అని కూడా చూడను. మరి ఆడి కారు ఐరావతమే కదా, చూడము. నాకు అది కావాలి అని మట్టుకు ఫిక్స్ అయిపోతాం. అప్పు చేసైనా సరే కొనాల్సిందే, వడ్డీ గట్టైనా సరే కొనాల్సిందే. రేపది రిపేర్ పెడితే లక్షలు వేలు వదిలిపోయినా సరే కొనాల్సిందే. అంటే అక్కడ పుట్టింది. సంగస్తేషు ఉపజాయతే, సంగా సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే. ఇప్పుడు ఆ కోరిక తీరలేదు, నా వల్ల కాలేదు, ఏమొస్తుంది? కోపం వస్తుంది. తీరక ఎప్పుడైతే కోపం కంటిన్యూ చేస్తాము అంటే బయటికి రాలేదు, క్రోధం అంటే పెంచబడ్డ పోషించబడ్డ కోపం క్రోధంగా తయారవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః, ఆ క్రోధంలో సమ్మోహంలో పడిపోతాం. సమ్మోహం అంటే ఏంటి? అది నాకు కావాలి అంతే, అది లేకపోతే ఇంక నేను బతకలేను, నాకు ఇచ్చే కావాలి, సాధించే కావాలి. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః.
ఎప్పుడు సమ్మోహం వచ్చిందో, నేను అది లేకపోతే బతకలేను అని వచ్చిందో స్మృతి విభ్రహం. అంటే స్పృహ కోల్పోతాం. ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఇతరుల్ని మోసం చేస్తున్నామా, అప్పు చేస్తున్నామా, చంపుతున్నామా, ఏం చేస్తున్నాం కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతాం. మనకి ఖైదీల దగ్గర చెప్తారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చంపేసి జైలుకి వస్తారు. ఇక్కడికి వచ్చాక స్పృహ వస్తుంది, పోలీసులు పట్టుకున్నాక. స్మృతి విభ్రమ, స్పృహ కోల్పోతాం. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో, ఎప్పుడు స్పృహ పోయిందో బుద్ధి ఇంకా పనిచేయదు కదా. బుద్ధి ఏం చేస్తుంది, మనసు చేసే పనులకి ఎప్పుడు బుద్ధి చెప్తూ ఉంటది ఏమని, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది డేంజర్, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే ఇలా అవుద్దని బుద్ధి చెప్తుంటది ఎప్పుడు మనకి. అందుకోసమే ఈ భూమి మీద బతికున్న బుద్ధి ఉండడం వల్లే ఎప్పుడైతే బుద్ధి నాశనం అయిపోద్దో, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, మన పతనం స్టార్ట్ అయినట్టే కదా. చంపాం లేదా అప్పులు చేసాం, గొప్పలకు పోయి అప్పుడు ఏమవుతుంది, బుద్ధి నాశనం అయిపోద్ది, మన పతనం భౌతికంగా స్టార్ట్ అయిపోద్ది. అందుకే మలయాళ స్వామి వారు ఒక మాట చెప్తారు, కన్ను వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అంటాడు. కన్ను వెళ్ళింది, వెనకాలే మనసు వెళ్ళింది, అక్కర్లేని కోరిక తెచ్చింది, అప్పుడు మనిషి వెళ్ళిపోయి అన్ని కొనుక్కొచ్చుకుంటాడు. వస్తువుతో పాటు కష్టాలు కూడా కొని తెచ్చుకుంటాడు, సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఎంత చక్కగా చెప్తారో భగవద్గీతలో. అండ్ మహానుభావులు ఇంకా మనకి క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఒక్క నిమిషం మాస్టర్స్, మనం టైం చూసుకుందాం. నెక్స్ట్ పారాడాక్స్ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి భగవద్గీతలో. పారాడాక్స్ అంటే ఏంటి, ఆ శ్లోకాలు అంటే ఏంటి చూద్దాం. దీన్ని తెలుగులో విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అని చెప్తాం. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటే ఏంటి, ఒక 2 సామెతల గురించి తెలుసుకుంటే మనకి అర్థమైపోద్ది. ఒకటి, నిదానమే ప్రధానం, ఇది అందరికీ తెలుసు, పాటించాలి అని చెప్తాం. అలాగే ఆలస్యం అమృతం విషం, ఈ 2 నిజమే. అయితే ఏది ఎక్కడ అప్లై చేయాలి అది తెలుసుకుంటే ఈ పారాడాక్స్ అర్థమైపోద్ది. ఒక దగ్గర ఏం చెప్తాం, ఎక్కడ నిదానమే ప్రధానం అని చెప్తాం. ఒక కొండ ఎక్కుతున్నాం, కొండలు ఎక్కేటప్పుడు నిదానమే ప్రధానం, అది అప్లై చేయాలి, నిదానంగా ఎక్కాలి, లేకపోతే పడిపోతాం. అక్కడ ఆలస్యం అమృతం విషయం అప్లై చేస్తే ఏమవుద్ది, కింద పడి పోతాము. కనుక అక్కడ నిదానమే ప్రధానం. మరి ఆలస్యం అమృతం విషం, ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఒకరు విషం తాగారు, నిదానమే ప్రధానం అంటే ఏమవుద్ది, పోతారు. ఆలస్యం అమృతం విషం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అప్పుడు వాడు బతుకుతాడు. కనుక ఎక్కడ ఏది అప్లై చెయ్యాలో అది అప్లై చేయాలి. మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే 2 కరెక్టే. అదే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. అటువంటి శ్లోకాలు భగవద్గీతలో కొన్ని చెప్తాడు కృష్ణుడు, అవి చూద్దాం. ఫస్ట్ది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అంటే నీకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి కదా, మనకి పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ సర్వధర్మ పరిత్యజ్య, పరిత్యజ్య అంటే కాసేపు పూర్తిగా పక్కన పెట్టే, అన్నిటినీ ఉంటానే ఉంటాయి అవి,
పక్కన పెట్టు. మామేకం శరణం వ్రజ. మాం, నీ ఆత్మతో నువ్వు కూడి ఉండాలి, ఏకమై ఉండాలి. మామేకం శరణం వ్రజ, ఆత్మని శరణు వేడుకోవాలి. అహంత్వ, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మామేకం అంటే ఏమర్థం? ధ్యానం చేయడం. ధ్యానంలో మన ఆత్మతో మనం కూడి ఉండడం. అప్పుడు అహంత్వ, మన పూర్ణాత్మ దిగి వస్తుంది మన కోసం. ఎందుకు దిగి వస్తుంది? ధ్యానంలో పూర్ణాత్మ ఫ్రీక్వెన్సీస్ ని మనము టచ్ చేయగలుగుతాం, ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. అప్పుడు పూర్ణాత్మతో కనెక్షన్ వస్తుంది. కాబట్టి ఫోన్ ఉంటే సరిపోదు, ఫోన్కి కనెక్షన్ కూడా ఉండాలి. రీఛార్జ్ చేస్తేనే అక్కడ కనెక్షన్, రీఛార్జ్ ఉంటేనే వర్క్ అవుద్ది. అలాగే మనకి పూర్ణాత్మ పైలోకాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ కనెక్షన్ లేదు. పూజ చేస్తే దేవుడు దిగి వస్తాడా? రాడు. స్తోత్రం చదివితే వస్తాడా? మంత్ర జపం చేస్తే వస్తాడా? రాడు. మరి దైవంతో కనెక్షన్ ఎలా వస్తుంది? ధ్యానంతో మాత్రమే వస్తుంది. ఎన్నో సినిమాల్లో చూసాం, తపస్సు చేస్తే దేవుళ్ళు దిగి వస్తారు. వరం ఏం కావాలి అని అడుగుతారు, అంటే పూర్ణాత్మలు దిగొస్తారు. అహంత్వ అంటే, అహం అంటే పూర్ణాత్మ, మన పేరెంట్స్ సోల్ దిగొచ్చి సర్వ పాపేభ్యో, మన ఎన్నో జన్మల కర్మలు దగ్ధం చేసి మనకి మోక్షానికి కావలసిన దారి, మనకి భౌతికంగా ఇక్కడ కావలసిన కొన్ని ముఖ్యమైనవి వాళ్ళు చూసుకుంటారు, బాధ్యత తీసుకుంటారు. ఎందుకు బాధ్యత తీసుకుంటారు? నువ్వు బాగా ధ్యానం చేయి, నేను ఆత్మని తెలుసుకో, నువ్వు ఎదగడానికి నేను సహాయం చేస్తా, ఈ భౌతికాన్ని కొన్ని నేను చూసుకుంటా, నీ కర్మల గురించి నేను చూసుకుంటాను కనుక నువ్వు శ్రద్ధగా ధ్యానం చేయి అని చెప్పి ఈ శ్లోకంలో ఎంతో క్లియర్గా, ఎట్లయితే మనకి పేరెంట్స్ చిన్న వయసులో నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే చాలు, మంచి రిజల్ట్స్ సాధించుకొని వస్తే చాలు, నీకు ఫీజులు మేము కడతాం, నిన్ను స్కూల్కి పంపించే బాధ్యత మాది, నీ తిండి బాధ్యత మాది, నీ బుక్స్ అన్నీ మేము చూసుకుంటాం చెప్తాం. కనుక ఎట్లయితే మనం పిల్లల్ని చూసుకుంటామో, పూర్ణాత్మలు మన ఎదుగుదల కోసం ధ్యానం చేస్తే అన్ని వాళ్ళు చూసుకుంటారు. మా సుజహ, డోంట్ కేర్, నువ్వు డోంట్ మైండ్, నీ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు అని చక్కగా ఈ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో శ్లోకంలో కూడా ఇదే మాట చెప్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నువ్వు చింతలన్నీ వదిలిపెట్టి ధ్యానంలో కూర్చుంటావు, మళ్ళీ కూడా ఏం చేస్తావు? ఆ పనుందే, ఈ పనుందే, ఈ సమస్యే, నా భార్య, నా బిడ్డలే, నా భర్తే, అవన్నీ వదిలేసే. అనన్యాశ్చింతయంతో మాం, వదిలేసి నువ్వు చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ యోగం, నీ క్షేమం నేను చూసుకుంటా. యోగం అంటే ఏంటి? మనకి రావాల్సినవి చెప్తాం కదా, వాహన యోగం, సంసార యోగం అంటే అది కావాలి, రెండు చేరితే యోగం, అనుకున్నది మనకి చేరితే యోగం. నీకు కావాల్సినవి నీ దగ్గరికి వస్తాయి. యోగక్షేమం వహామ్యహం. క్షేమం, ఆ వచ్చినవి మళ్ళీ సేఫ్టీగా ఉండాలని కోరుకుంటాం కదా, క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కదా. ఈ యోగము, ఈ క్షేమము రెండు నేను చూసుకుంటా. నువ్వు చక్కగా ధ్యానం చేయి, బాగా ధ్యానం చేయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోకు, వదిలేస్తే నీకు ధ్యానం బాగా కుదురుద్ది. యోగక్షేమం వహామ్యహం అని చెప్పి కృష్ణుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పూర్ణాత్మ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం ధ్యానం చేస్తాం, జ్ఞానం పొందుతాం, కర్మలు తగ్గిపోతాయి. బేసిక్లో
మనకు కావాల్సిన అవసరాలు, మనకి ఉండాల్సినవి అవన్నీ కూడా చక్కగా జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద, 3 గుణాలకి దాటి ఉండు. 3 గుణాల యొక్క విషయాల్లో మునిగిపోయి ఉంటాము. ఏంటవి? తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. తమో గుణం శరీరానికి సంబంధించిన అవసరాలు, అవే కదా విషయాలు. రోజు ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం తేవాలి, ఈ శరీరం ఎట్లా చూసుకోవాలి, ఆ విషయాలు. రజోగుణం అంటే కోరికలు, మనసుకు సంబంధించింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, వాటికి సంబంధించిన విషయాల్లో మనసు మునిగిపోయి ఉంటది. అట్లాగే సాత్విక గుణం అంటే బుద్ధికి సంబంధించినవి, మానవమానాలు, తర్వాత పుణ్య పాపాలు ఎన్నో ఉంటుంటాయి. ఈ 3టికి సంబంధించిన మనస్సు, శరీరం, మనస్సు, బుద్ధి, ఈ 3టికి సంబంధించిన గుణాలకి సంబంధించిన విషయాలు త్రైగుణ్య విషయ వేద. వీటికి సంబంధించిన విషయాల నుంచి దాటి ఉండు అంటే చెయ్యొద్దని కాదు, చేసి ఆ విషయాల్లో మునిగిపోకుండా వాటిని డిస్కస్ చేస్తూ, టైం పాస్ చేస్తూ, వేస్ట్ చేస్తూ మునిగిపోకుండా దాటి ఉండు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటే నిస్త్రైగుణ్యో గుణాలకు బానిస కాకుండా, గుణాల్ని వాడుకోవాలి కానీ గుణానికి బానిస కాకుండా. ఈరోజు నేను తిన్నాను, తినకుండా నాకు కుదరదు, కానీ ఆ తిన్న వాటి గురించి డిస్కషన్ చేయడం, ఇంకా తినాలి అని ఆలోచించడం. సుఖాన్ని అనుభవిస్తాం, సుఖాన్ని అనుభవించింది కాక సుఖం గురించి చెప్పుకోవడం, ఇంకా సుఖం కావాలి అనుకోవడం అంటే మునిగిపోవడం. గుణానికి బానిస కాకుండా గుణాల్ని దాటి ఉండడం, గుణాన్ని ఉపయోగించుకోవడం. ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఈ శరీర భావనలో పడిపోకూడదు. అలా ప్రతిదీ గుణాల్ని దాటి నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో అంటే డ్యూయలిటీస్ భూమి మీద విపరీతంగా ఉంటాయి. మంచి చెళ్ళు, పాపపుణ్యాలు, సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నీ 2 ఉంటాయి. ఆ రెండిట్లో పడిపోవద్దు. ఇది కరెక్టు, అది కరెక్టు, ఇది తప్పు, అది రైట్, నచ్చడం, నచ్చకపోవడం, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఇరుక్కోవద్దు. నిర్ద్వంద్వో ఆ ద్వంద్వాల్లో ఇరుక్కోవద్దు. నిత్య సత్వస్వో అంటే శుద్ధ సాత్విక స్థితిలో ఉండు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ నాకు అది కావాలి, ఆ వచ్చింది జాగ్రత్త ఉండాలి, అది కూడా వదిలేసి నువ్విప్పుడు ఆత్మస్థితిని పొందావు కాబట్టి అది కావాలి, ఇది కావాలి అని చిన్న పిల్లోళ్ళలాగా అడగకు. అవన్నీ జాగ్రత్తగా ఉండాలి అని భయపడవాకు, దుఃఖపడవాకు వాటి కోసం. నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఒక ఆత్మలాగా జీవించు, ఉన్నదాంతో హాయిగా జీవించు. వాడు ఆత్మే, నువ్వు ఆత్మే. వాళ్ళకి చూపించుకోవడం కోసం, వాళ్ళకన్నా గొప్పగా ఉన్నానని చెప్పడం కోసం ఏం అక్కర్లేదు. హాయిగా నీ అవసరాలతో నీకు అన్నీ తీరిపోతున్నాయి కదా, అవసరాలు మొత్తం తీరిపోతున్నాయి, ఇంకేంటి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు అడుగుతున్నాడు అన్నమాట. క్లారిటీగా చెప్తున్నాడు, ఇరుక్కోవద్దు అని చెప్పి. ఈ రోజుకైతే మనకి టైం అయిందని అనుకుంటున్నాం మాస్టర్స్. దీని కంటిన్యూయేషన్ మనం రేపు తెలుసుకుంటాము. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి సెకండ్ పార్ట్గా ఫినిష్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే మీరు అడగచ్చు, నేను క్లారిటీ ఇస్తాను. అలాగే మీరేమన్నా షేర్ చేయదలుచుకుంటే
ధ్యాన అనుభవాలు, జ్ఞానం గురించి మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.